మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇండియా మొత్తానికి రోజుకి ఎంత కరెంట్ అవసరం అవుతుందని? నాకు అనిపించింది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ. అదేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియాలో రోజుకి అప్రాక్సిమేట్లీ 4000 to 4500 మిలియన్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా అరౌండ్ 180 గిగావాట్స్ పవర్ అవసరం అవుతుంది. కానీ ఈ కరెంటు మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? మేజర్గా మన ఎలక్ట్రిసిటీ 70% వరకు కాయిల్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. అంటే బొగ్గిని కాల్చి కరెంట్ ని జనరేట్ చేస్తున్నారు. తరువాత వాటర్ డ్యామ్స్, వాటర్ ఫోర్స్ తో టర్బైన్స్ తిరిగి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సోలార్ ఎనర్జీ, సూర్యుడు వెలుగుతో కరెంట్ ని జనరేట్ చేస్తున్నాం. అండ్ విండ్ టర్బైన్స్ కూడా గట్టిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి గాలితో కరెంట్ అంటే ఇంకొక పవర్ఫుల్ సోర్స్ న్యూక్లియర్ ఎనర్జీ. చిన్న క్వాంటిటీతో చాలా ఎక్కువ పవర్ ని జనరేట్ చేస్తుంది. అంటే మన డైలీ లైఫ్ లో స్విచ్ ఆన్ చేస్తే వచ్చే కరెంట్ వెనుక ఇంత పెద్ద సిస్టమ్ ఉంది. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.